విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. పేరున చూస్తే కనుక చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతుంది, ఏదేదో మాట్లాడుతుంది. సెట్ లో కూడా అలాగే ఉంటుందా? సెట్లు కూడా అలాగే ఉంటుంది ప్రేరణ. ఆ, ప్రేరణ సెట్లో కూడా అలాగే ఉంటుంది. మేము అంటే తనతో కలిసి నేను వర్క్ చేయలేదు, పక్క పక్క సెట్లో సో పరిచయాలు ఉన్నాయి మాకు. అచ్చా. ప్రేరణ అక్కడైనా అగ్రెసివ్గానే ఉంటుంది. సో ఆర్టిస్ట్ అంటే రెస్పెక్ట్లే బాగానే ఉంటాయి మాకు. మ్మ్. ఓకే, తను కూడా జెన్యున్గానే ఉంటుంది. ఓకే. ఇంకా ఈ గౌతమ్, మన అవినాష్ గారు, మన గౌతమ్ బ్రో, వీళ్ళందరినీ నేను ఎక్కువ ట్రావెల్ అవ్వలేదు కాబట్టి నేను తక్కువ. అచ్చా అచ్చా. సో ప్రేరణ, ఈ నిఖిల్తో పాటు నేను బాగుంటాను కాబట్టి మ్మ్. సో వాళ్ళతో నేను మంచిగా ఉంటాను. ఓకే. తర్వాత గోరింటాక్ సీరియల్ చేయడం జరిగింది కదా, తర్వాత ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్ చేయొచ్చు దాదాపు లెక్క లేకుండానా? అంతే, ఏళ్ళ మీద లెక్క పెట్టుకోలేము. అచ్చా సో అచ్చా, చాలా నైస్. serials ఇక అప్పట్లో చేశాను. బిజీ అయిపోయారు ఇక. అప్పటి నుంచి బిజీగానే ఉన్నాను. మ్మ్. సో నాకు మళ్ళీ ఇంటికి దీపం మిల్లాలు సీరియల్ చేస్తున్నాను మా టీవీ, ఓకే. మన పద్మ చౌదరి గారు. అచ్చా. సో ఆ టైం మాకు వాళ్ళు లైఫ్ ఇచ్చారు. మ్మ్. సో అదొక 3 years తర్వాత నాకు మంచి ఫేమ్ వచ్చింది మ్మ్. ఆ స్టార్ మా వాళ్ళ నుంచి. సో తర్వాత మళ్ళీ జెమినీ టీవీకి వెళ్ళాను, హీరోగా చేశాను. కన్యాదానం సీరియల్ చేశాను, ఓ ఓకే. అండ్ మట్టిగాజులో విలన్ చేశాను. మ్మ్. అండ్ నౌ జగదాత్రి సీరియల్ కమిడియన్ రోల్ చేస్తూ ఉన్నాను. అండ్ అదేవిధంగా కలవారి కోడలు కనక మహాలక్ష్మి సీరియల్లో విలన్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నాను. సో మీరు చూసుకున్నట్టయితే ఒక క్యారెక్టర్ సంబంధం లేదు. సంబంధం ఉంది. Yes, అదే. సో ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ నేను సెట్స్లో చాలా కామెడీగా ఉండాలి. అదే. అండ్ సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ వచ్చేసి చాలా సీరియస్గా ఉండాలి. మ్మ్. సో చాలా బ్యాలెన్సింగ్ చాలా కష్టం. అదే. సో ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నాం కాబట్టి సింపుల్గా చేస్తూ ఉన్నాం. ఏది కష్టం అనిపించింది? నాకు తెలిసి కామెడీ అనుకుంటా. యాక్చువల్లీ అన్నీ ఇష్టంగానే ఉంది. కొన్ని ఉంటాయి కదా. కష్టం అనేది ఏం లేదు. ఈ నవరసాల్లో అన్నీ సింపులే మనకి. సింపులే. ఎందుకంటే కాకుంటే హీరో అనేది ఒకటి, మ్మ్. విలన్ అనేది ఒకటి. అవును, ఈ ఇవి రెండే రెండింటికి గుర్తుంటాయి. బయట ప్రయారిటీ ఎక్కువ అవును. ఉంది. అండ్ ఇప్పుడు ఫన్నీ కూడా అందులో యాడ్ అవుతూ ఉందనుకోండి. సో జగదాత్రి సీరియల్లో యాక్చువల్లీ నాకు చాలా బాగా ఫేమ్ వచ్చింది. కమీడియన్ అంటే నాకే తెలియదు నేను అలా అంతగా చేస్తాను. జగదాత్రి సీరియల్ ఏంటంటే అందరు ఒక సీరియస్ మోడ్ లో ఉంటది, మీద ఒకటి ఉంటది. యాక్చువల్లీ పబ్లిక్ టాక్ అనుకోండి. అదే అదే. ఇప్పుడు ఇంత సీరియస్గా ఉంటుంది, ఈ సీరియస్ మోడ్లో నేను ఇదేంది వీళ్ళు ఎంత సీరియస్గా ఉన్నారు, మనం మధ్యలో పోతే కొట్టేస్తారు రోజు, మనం సైలెంట్గానే ఉందాం, ఈ ఫీలింగ్ ఇది పబ్లిక్ ఓట్స్ Yes, అన్నమాట. yes. సో పబ్లిక్ ఈ విధంగా రియాక్ట్ అవుతారు. పబ్లిక్ వాయిస్ని మీరు నేను సీరియల్లో చెప్తా ఉంటాను. ఎస్ ఎస్, చాలా బాగా చేస్తున్నారు నిజంగా. అది మీరు రాగానే ఒకటి సీరియస్ లుక్ లో కానీ కథం కామెడీ అయిపోతుంది. నేను ఒకటి చూసాను, లిఫ్ట్ లో పొగ ఎవరికో జగదాత్రి వాళ్ళకి పంపించాలని మీరిద్దరే పోతారు, ఓకే, మీరేం ఝాన్సీ గారు ఇద్దరు. అవునవును, ఝాన్సీ గారు షీఈ్ నైస్, చాలా క్యారెక్టర్ చాలా బాగా చేస్తారు, ఓకే. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మా అందరితో. జగదాత్రి సెట్ అంతా కూడా అంటే మాకు అదొక వరం అనమాట. జగదాత్రి కానీ సీరియల్ కానీ అండ్ కలవరి కొడలు కానీ, అంటే మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనతో ఫ్రెండ్లీ నేచర్ ఎందుకో తెలియని ఆర్టిస్టులు అందరూ చాలా ఫ్రెండ్లీ నేచర్గా ఉంటారు. అండ్ కలవరి కొడలో అయితే ఇంకా మోర్ దెన్ అనుకోండి, చాలా తక్కువ సమయంలో వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. టెక్నీషియన్స్తో కానీ, డైరెక్టర్స్తో కానీ, ప్రొడ్యూసర్స్ గారితో కానీ, మన ఆర్టిస్టులు కానీ అందరూ చాలా ఫ్రెండ్లీ, పిచ్చ ఫ్రెండ్లీ అనమాట. ఒకసారి మా లాక్స్ కూడా చాలా వస్తుంటాయి. ఎంత క్యాజువల్గా ఎంత ఎలా ఉంటామంటే వీళ్ళు ఆర్టిస్టులారా అనుకుంటారు చూసేవాళ్ళు. సో అంత ఫ్రెండ్లీగా ఉంటాం. కానీ రీల్స్ కూడా బాగా చేస్తుంటారు షూటింగ్ స్పాట్ లో. అసలు టైం దొరుకుతుంది? అసలు టైం దొరకదు, కానీ మా డైరెక్టర్ గారి వాళ్ళ దయతోటి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అచ్చా, ఇన్ని సీరియల్స్ చేశారు కదా, మీకు బెస్ట్ సీరియల్ అంటే నాకు ఇది మంచి పేరు తెచ్చిన సీరియల్ అనేది ఏదండి? బేసిక్గా స్టార్టింగ్ టైంలో నాకు మా టీవీ నుంచి ఇంటికి దీపం మిల్లాలు సీరియల్ మంచి ఫేమ్, అండ్ జెమినీ టీవీలో కన్యాదానం సీరియల్ మంచి ఫేమ్, ప్రెజెంట్ నౌ జగదాత్రి సీరియల్ మంచి ఫేమ్, కలవరి కొడలు కనక మహాలక్ష్మి సీరియల్ ఇంకా జనాలకి ఎక్కలేదు మన క్యారెక్టర్, రీసెంట్ సీరియల్ జస్ట్ 100 episodes లోపే ఉంది ఇంకా. సో ఇంకా జనాల్లోకి వెళ్ళలేదు, వెళ్తారు అలాగా.